ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఎఫెసీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆ వాక్యాన్ని చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. ఈ మాట చాలా విలువైనది, చాలాసార్లు మనం ధ్యానించుకొని ఉంటాము. ఈ పూట కూడా ఈ వాక్యాన్ని మనం 1 గంట సేపు ధ్యానిద్దాం. ఇందులో ప్రత్యేకంగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నిద్రించుచున్న నీవు మేల్కోవాలి, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి. అంటే నిద్రావస్థలో ఉంటే ఆయన ప్రకాశించడా అనే ప్రశ్న మనకు రావాలి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఫ్యూచర్. ఆయన ప్రకాశించాలి అని అనుకుంటే, ఆయన వెలుగు నీ మీద ఉండాలి అని అనుకుంటే, నీ బ్రతుకు బ్రైట్ ఫ్యూచర్, వెలుగుమయం అవ్వాలి అని అనుకుంటే, ఆ నిద్రావస్థలో నుంచి నీవు లేవాలి, మేల్కోవాలి. పైపెచ్చు ఈ వాక్యంలో మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తిస్తే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటే, ఈ మృతుల మధ్య పడుకొని నిద్రపోతున్న నీవు మేల్కోవాలి. ఎందుకు మృతుల మధ్యలో పడుకొని నిద్రపోతున్నావు? మృతుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మధ్య ఎందుకు నిద్రావస్థలోనికి వెళ్ళావు అనంటే, వాళ్ళు మృతులని తెలియక, నిద్రావస్థలో ఉండి ఎవరు మృతులు ఎవరు సజీవులు తెలియక. ఎవరైనా తెలిసి సచ్చినోళ్ళ మధ్యలో పడుకుని నిద్రపోతారా? ఎవరైనా తెలిసి సచ్చినోళ్ళతో సహవాసం చేస్తారా? తెలియక. ఎందుకు తెలియలేదు? నిద్రావస్థ, ఆ నిద్రమత్తు. ఈ నిద్రావస్థలోనికి వెళ్ళినందుచేత నీకు సచ్చిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు, సజీవులు ఎవరో తెలియట్లేదు. ఎప్పుడో చాలా కాలం క్రితం నేను మన ఉండవల్లి ప్రార్థనా మందిరంలో ఒక బ్యాక్గ్రౌండ్ వేయించాను. అదేంటంటే, ఒక డోర్ పెట్టి ఆ డోర్ ఓపెన్ చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ఇటువైపు మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అని వాక్యం రాయించాను. ఎందుకంటే సజీవులకు నివాసాలు ఉంటాయి, సచ్చినోళ్ళకు సమాధులు ఉంటాయి. మరలా చెప్పనా? సచ్చినోళ్ళకి సమాధులు ఉంటాయి, సజీవులకి నివాసాలు ఉంటాయి. మా దేవుడు సజీవుడు కనుక ఆయన నివసించుచున్నవాడు, ఆయనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసమే ఈ నివాసము, ఆ నివాసమే ఈ నివాసము. ఆయన మృతుల మధ్యలో కాదు, సజీవుల మధ్యలో ఉన్నాడంట. మరి ఆయన సజీవుల మధ్యలో ఉన్నప్పుడు మనము మృతుల మధ్యలో ఉంటే, ఆయన సజీవుల మధ్యలో సంచరిస్తున్నప్పుడు మనము మృతుల మధ్యలో పడుకొని నిద్రపోతుంటే, భక్తులమే, బైబిల్ చదివే వాళ్ళమే, ప్రార్థనా పరులమే, పరాక్రమము కలిగిన వారమే. కానీ ఈ మృతులతో మన సాంగత్యం ఏంటి? ఈ మృతతుల్యమైన కార్యక్రమాలతో మన నడవడి ఏంటి? ఈ మృతుల మధ్యలో మనం నిద్రావస్థలో ఉండడం ఏంటి? అందుకే ప్రభువు, ఇది ఎవరో లోకస్తులకు చెప్పే మాట కాదండి, ప్రభువుని ఎరుగని వ్యక్తులకు చెప్పే మాట కాదు, సంఘానికి చెప్తున్న మాట, సంఘములో ఉన్నవారికి ఇస్తున్న సందేశం ఇది. ఈ నిద్రావస్థలో నుంచి నీవు లేవాలి. నిద్ర అనేది బహు భయంకరమైనది. నేను చెప్పేది శరీరం అలసిపోతే కలిగే నిద్ర కాదు. శరీరం అలసిపోద్ది, మట్టి శరీరం కదా, అలసిపోద్ది, అప్పుడు కలిగే నిద్ర కాదండి. స్పిరిచువల్గా, ఆత్మీయంగా
ఆధ్యాత్మికంగా ఒక నిద్రావస్థ. ఈ శరీరం అలసిపోతే పడుకుంటే మనం ఎలాగైతే ఏమి తెలియని వాళ్ళం అయిపోతామో, ఆత్మీయంగా కూడా మనకు ఆ నిద్ర కలిగినప్పుడు, ఆ నిద్ర పట్టినప్పుడు ఆధ్యాత్మికమైనవి ఏవి కూడా మనకు తెలియవు. ఆ రుచి మనకు తెలియదు, ఆ అనుభవం మనకు తెలియదు. ఆధ్యాత్మికమైన వాటిల్లో ఉన్న ఆ దీవెన ఆశీర్వాదం మనం గ్రహించలేము, గుర్తించలేము. ఏది శరీరానుసారంగా అలసిపోయి నిద్రపోతున్నప్పుడు ఏమైతే మనకు ఏమి తెలియదో, అలాగే ఆత్మీయంగా కూడా కావాలంటే మనలో అక్కడక్కడ ఉంటారు, మనలోనే. వాళ్ళకి ఆత్మలో ఆనందించడం తెలియదు, వాళ్ళకి వాక్యము యొక్క స్పందన తెలియదు, వాళ్ళకి దేవునితో గడిపిన క్షణాలలో ఉన్న మాధుర్యం వాళ్ళకి తెలియదు. వస్తారు, ఇస్తారు, మరలా వచ్చిన దారినే వెళ్ళిపోతారు. ఇదొక నిద్ర. దేవుని మందిరంలోనే ఉన్నా, సహవాసంలోనే ఉన్నా, ఇంకా అన్ని కార్యక్రమాలలో పాలు పొందుతున్న ఈ నిద్ర ఆత్మకు పట్టినందువలన ఈ నిద్రావస్థలో ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మికమైన వాటి మీద వాంఛ లేదు, విలువ కూడా అతనికి తెలియదు. అందుకే సంఘానికి ఇస్తున్న ఒక సందేశం ఇది: నీవు లేవాలి. నిద్ర మనకు రాకూడదు. మీరు కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట చదువుతారు. 132వ కీర్తనలో 4వ చరణంలో మనం చదువుతాము ఆ మాటని. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలుస్తునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. చూసారండి, ఇది ఒకవేళ శరీరానుసారమైన నిద్రే కావచ్చు. దీనిని ఆత్మానుసారంగా మనం ఆలోచించినప్పుడు, మనం దేని నిమిత్తమైతే ప్రతిష్ఠింపబడ్డామో, దేని కొరకైతే నిబంధన చేసామో, దేని కొరకైతే ఈ ప్రయాసపడుతున్నామో, దేని కొరకైతే అరులు చాచి ఈరోజు ఆశిస్తున్నామో, అది నెరవేరే అంతవరకు కూడా మనకు నిద్ర రాకూడదు. కొందరు కొన్నాళ్ళు చురుకుగా ఉంటారు, ఆ తర్వాత మెల్లగా జారిపోతారు. మరి కొంతమంది చాలా మెలకువగా ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే నిద్ర వాళ్ళని కబళిస్తుంది, ఆవరిస్తుంది. ఈ నిద్రావస్థలోనికి వెళ్ళిన విశ్వాస జీవితం ఎలా ఉంటుంది అనంటే, చూడడానికి విశ్వాస జీవితం అన్నట్లుగా కనబడుతుంది, కానీ అందులో విశ్వాసము వలన కలిగే విజయం మాత్రం ఉండదండి. వింటున్నారని నేను చెప్పేది? విశ్వాసము వలన కలిగే విజయము వలన కలిగే ఆ బహుమానము, ఈ బహుమానము వలన కలిగే ఆనందము, ఇవి ఏవి కూడా వానిలో కనిపించు. ఎందుకంటే చూడడానికి విశ్వాసిగా కనబడుతున్న బ్రతుకే, కానీ అందులో ఉండవలసిన మెలకువ. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఈ రోజున పరిస్థితులు మనం చూస్తున్నాము. ప్రతిదీ కూడా దేనిని చూపిస్తుంది అనంటే, ప్రభు యొక్క రాకడను చూపిస్తున్నాయి. పరిస్థితులు కానివ్వండి, విపత్తులు కానివ్వండి, ఈ రోజున కనబడుతున్న కరువు కానివ్వండి, ఏది ముట్టినా ఏది పట్టినా ఈ రోజున ఇవన్నీ దేనిని జ్ఞాపకం చేస్తున్నాయి, దేనిని మనకు తెలియపరుస్తున్నాయి అనంటే, ప్రభు యొక్క ఆగమనం, ఆయన యొక్క రాకడ, ఆయన యొక్క మహిమ కలిగిన ఆ ప్రత్యక్షతని మనకు కనపరుస్తున్నాయి. ఇప్పుడు మనం గనక ఈ నిద్రావస్థలో ఉంటే, ఇంతవరకు మనం చేసిన భక్తి అంతా కూడా బూడిదలు పోసిన పన్నీరైపోద్ది. ఎందుకంటే ఇన్ని ఆనవాళ్ళు కనబడుతున్న వేళ, ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి కనుక వచ్చేస్తున్నాడు ప్రభు అని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే
ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ప్రభు వస్తాడని వాక్యం చెప్పట్ల. ఏమని రాయబడి ఉంది? ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ నిమ్మళమైపోతాయి. ఆ తర్వాత ఇక భయమేమీ లేదు, ఇక ఇబ్బంది ఏమీ లేదు, ఇక కలవరమేమీ లేదు అని అనుకుంటున్న వేళ ఆయన ప్రత్యక్షం అవుతాడంట. అంటే ఈ సింబల్స్ అన్ని దేని కొరకయ్యానంటే మనం సిద్ధపడడానికి దేవుడిచ్చే అవకాశం ఇది. ఇంకా కూడా మనం నిద్రావస్థలోనికి వెళ్ళిపోయి, ఆత్మలో దిగజారిపోయి, ఆధ్యాత్మికంగా కృంగిపోయి, దేవునికి దూరమైపోయి, లోకానికి సమీపించి మనము ఆ యొక్క మత్తులోనికి వెళ్ళిపోతే క్రీస్తు ప్రకాశం మన మీద ఉండదు. చీకటిలో ఉన్న వ్యక్తికి రాజ్యము ప్రాప్తించదు. నేను ఒక 3 మాటలు 4 మాటలు లేదా ఒక 5 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను సమయాన్ని బట్టి. ఈ నిద్రావస్థలోనికి వెళితే కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి ఆత్మానుసారంగా నేను చెప్పేది. మొదటిది మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. చాలు. మొదటిది మీరు గమనిస్తే శత్రువు వస్తాడు, గోధుమల మధ్య గురుగులు విత్తుతాడు. ఎప్పుడు ఎప్పుడు నిద్రించుచున్నప్పుడు. అదే మెలకుగా ఉన్నప్పుడు రాడే, చురుకుగా ఉన్నప్పుడు రాడే, ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు రాడే, వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని తలపోసుకుంటున్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి మెలకువగా నువ్వు చురుకుగా ఉన్నప్పుడు ఏ శత్రువు రాడే. ఎప్పుడు వస్తున్నాయా ఈ శత్రువు? నీవు నిద్రించుచుండగా చూచి వస్తాడు. వచ్చినవాడు ఏం చేస్తాడు? విత్తిన గోధుమల మధ్య, గోధుమలు అనంటే సత్యవాక్యానికి సూచన, దేవుని వాక్యానికి సూచన. ఈ గోధుమలు అనే ఈ సత్యవాక్యానికి భిన్నంగా ఆడేం చేస్తాడు అనంటే గురుగులు విత్తుతాడంట. ఇప్పుడేమవుతుంది? పంట కలుషితమైపోతుంది. అంతేకాదు వాక్యానుసారమైన ఫలము కనిపించదు. విన్న వాక్యానికి ఫలించే ఫలాలకి సంబంధం ఉండదు. అరే ఏమైంది? ఇలాంటి ఫలాలు ఎందుకు వచ్చాయి? ఇలాంటి ఫలాలు ఎందుకు కనబడుతున్నాయి? ఇలాంటి అనుభవాలు ఎందుకు పెక్కు పెరిగిపోతున్నాయి అనంటే నిద్రావస్థలో ఉన్నారు. ఈ నిద్రావస్థలో ఉన్న వేళ శత్రువు వచ్చాడు, అడు గురుగులు విత్తాడు. ఇప్పుడు పంట కలుషితమైపోయింది. చూడండి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎంతమంది దైవజనులు ఈ రోజున గుండెలు అవిసేటట్లు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎంతమంది దైవజనులు ఈ రోజున నడుము కట్టుకొని, కడుపు కట్టుకొని, బైబిల్ పట్టుకొని సమాజంలోనికి వెళ్ళి విస్తారమైన పంట గోధుమలు విత్తుతున్నారు. వింటున్నారా? కానీ ఇంత విస్తారమైనటువంటి పని జరుగుతున్నా ఇంకా కూడా అవిధేయత, ఇంకా కూడా అక్రమం, ఇంకా కూడా పాపం, ఇంకా కూడా విరోధం ఎందుకు ఈ రోజున మన కంటికి ఎక్కువ స్థానంలో కనిపిస్తుంది అనంటే గోధుమలు విత్తబడక కాదు. వింటున్నారా? వాక్యము వెదజల్లక కాదు, వాక్యం కరువయ్యేమీ కాదు. ఈరోజు వాక్యానికి కరువా? ఒకప్పట్లో రేడియోలు పెట్టుకుని వినేవాళ్ళమే, ఇప్పుడు మన చేతిలోనే ఉంది. సేవకులకేమో తక్కువ లేదు. ఒకప్పుడైతే ఎక్కడో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. లక్షల మంది దైవజనులు లేచారు. స్తోత్రం చెప్పండి. వేల మంది కూడా కాదు, లక్షల మంది. విస్తారమైన పంట కనిపిస్తుంది.
కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నిద్రావస్థలో ఉన్న ప్రజలు మేల్కోవట్లేదు. మేల్కోకపోయినందు వలన ఏం కలుగుతుంది? సాతానుగాడు వచ్చి ఈ గోధుమలతో కూడా మధ్యలో గురుగుల్ని కూడా విత్తుతున్నాడు. ఈ గురుగులు ఏం చేస్తాయి అని అంటే ఈ గోధుమలతో కూడా ఈ గురుగులు కూడా ఎదుగుతున్నాయి. ఇప్పుడు పంట కలుషితమైపోతుంది. వాక్యానుసారమైన రాబడి, వాక్యానుసారమైన ఫలము కరువైపోతుంది. దేవుని వాక్యం ఏమంటుంది? మీరు బహుగా ఫలించాలి, స్తోత్రం కలుగుగాక. నూరంతులుగా ఫలించాలి, స్తోత్రం కలుగునుగాక. మీరు తండ్రి చేత ఏర్పరచబడిన వారై అదిగో మీ కొరకు ఆయన నిర్ణయించిన ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి. కానీ పొట్టు వలె, చెత్త వలె అగ్నికి మీరు ఆహుతి కాకూడదు. ఒకరోజున ఏం చేస్తాడు? ఆయన తూర్పార పడుతాడంట. తూర్పార పడితే గట్టి గింజలు ఆయన పాదాల దగ్గర పడతాయి. అవును కదా? గట్టి గింజలు ఎక్కడ పడతాయి? తూర్పార పట్టినప్పుడు, చాట చేతుల్లో పట్టుకొని ఆయన తూర్పార పట్టినప్పుడు గట్టి గింజలు ఎక్కడికి వెళ్ళవు. ఈ గట్టి గింజలు ఆయనను విడిచిపెట్టి ఉండలేవు. ఈ గట్టి గింజలు ఆయన సహవాసానికి దూరం కాలేవు. ఈ గట్టి గింజలు ఆయన ముఖ దర్శనాన్ని కోల్పోవు. ఈ గట్టి గింజలు ఎంత గాలి కొట్టినా ఆయన పాదాల దగ్గరే పడతాయి. మీరు వ్యవసాయం చేసిన వాళ్ళైతే మీ అందరికీ తెలుస్తుంది. వ్యవసాయం చేసిన వాళ్ళైతే గింజల్ని కుప్ప నూర్చిన తర్వాత చెత్త చెదారం మట్టి మశానం ఆ రాశిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? తూర్పార పడతారు. గాలి కొట్టే వేళ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ గాలికి మరలా చెప్తున్నా, ఆ గాలికి ఈ గింజల్ని తూర్పార పడతారు. ఈ తూర్పార పట్టేటప్పుడు ఈ గింజలకి ఈ గాలి ఏం చేస్తుంది అని అంటే ఒక శోధన కలిగిస్తుంది. శోధించే గాలి, శ్రమ కలుగు చేసే గాలి, పరీక్షించే గాలి, నీలో ఉన్న విశ్వాసాన్ని నిక్కు తేల్చే ఆ గాలి వీస్తుంది. గట్టి గింజలైతే ఈ గాలిని తట్టుకుంటాయి. బలపరచబడి మెలకువగా ఉండి తమ విశ్వాసాన్ని, పవిత్రతని, నిరీక్షణని, సమర్పణను కాచుకొని ఆయనలో ఉన్న జీవాన్ని, ఆయనలో ఉన్న శక్తిని పొందుకొనిన ఈ గట్టి గింజలు ఈ గాలిని లెక్క కూడా చేయవండి. ఈ గాలికి తట్టుకుంటాయి. ఆమేన్. శ్రమలకి తట్టుకుంటాయి, శోధనకి తట్టుకుంటాయి, నిందలకు తట్టుకుంటాయి, అవమానాలకు తట్టుకుంటాయి. ఎలాంటి స్థితిలోనైనా నిలబడగలుగుతాయి. మరి ఇంతమందిలో గాలి కొడితే నిలిచేవాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. నా కంటి చూపు మేరలో మీరు అంతా ఉన్నారు, కూర్చొని ఉన్నారు, వాక్యం వింటున్నారు. ఈరోజే కాదు, రోజు వాక్యం వింటున్నారు, రోజు వాక్యం చదువుతున్నారు, రోజు ఒక సహవాసంలో ఆనందిస్తున్నారు. కానీ ఈ గాలికి నిలబడి, ఈ గాలికి తట్టుకొని, ఈ గాలికి శక్తిని ప్రదర్శించి ఆయన పాదాలని సమీపించే వాళ్ళు ఎంతమందో. కారణాలు చెప్పచ్చు. నాకు ఆ శోధన వచ్చింది, ఈ శోధన వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఆ నష్టం వచ్చింది. ఓకే, వస్తాయి, రాకుండా ఉంటాయి ఏంటి? ఏమండి? కష్టం, నష్టం, బాధ, వ్యధ, వ్యాధి ఏమీ రాకుండా శృతి మెత్తగా ఉండాలనుకుంటున్నావు ఏంటి? వస్తాయి. ఎందుకు వస్తాయి? నిన్ను ఊపడానికి వస్తాయి, నిన్ను కదపడానికి వస్తాయి, నీలో ఉన్న గట్టితనాన్ని నిగ్గు తేల్చడానికి వస్తాయి. అప్పుడేం జరుగుతుంది? ఈ గోధుమలైతే ఈ గాలిని ఎదిరించి, స్తోత్రం కలుగుగాక, ఆమేన్, గాలినికి నిలబడి ఆయన పాదాలని సమీపిస్తాయి. ఆయన పాదాల దగ్గర పడిపోతాయి, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటాయి, ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచుతాయి. తాను కాచుకొనిన విశ్వాస జీవితాన్ని కనపరుస్తాయి. ఈ పొట్టు ఉంది కదా, ఈ తరకలు ఉన్నాయి కదా, ఈ గురుగులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమవుతాయి? చెత్త చెదారం ఇదంతా అంటే
ఒక్క గాలి కొట్టగానే ఏమవుతుంది? కాదన్నయ్య, ఆ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు ఏరి, ఆ ఫ్యామిలీ కనిపించట్లేదు ఏంటి అని అడిగారు అనుకో, నన్ను ఏం చేయమంటారు? గాలిని అడుగు. గాలి కొట్టింది, ఆ ఫ్యామిలీ ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది? సాతానుగాడు విత్తిన ఆ యొక్క గురుగులకి సమానమైపోయారు. గోధుమల వలె శక్తి కలిగిన అనుభవాలలో కాకుండా, గోధుమల వలె బలమైన ఉపదేశం చేత కాకుండా, గోధుమల వలె ఒక విత్తనము వలె మొలవకుండా గురుగుల వలె మొలిచి, నా ప్రియమైన సహోదరులారా, బహు ప్రమాదకరమైన అనుభవాలు ఇవి. సాతాను వస్తాడు, నీకు తెలియనే తెలియదు. ఎందుకంటే నువ్వు నిద్రలో ఉన్నావు కదా. ఆడొచ్చింది నీకేం తెలుస్తుంది? తెల్లారు లేచి ఒక బర్ర కళ ఒకటి వచ్చిందని చెప్తావు. ఏం కళ వచ్చిందంటే, పచ్చని పొలం కనబడుతుంది, ఆ పచ్చని పొలంలో నేనేమో కొడవ చేత్తో పట్టుకుని వెళ్తున్నాను, సైతానుగాడు వచ్చి తెస్టేసుకుని కూర్చున్న సంగతి వదిలిపెట్టి ఇలాంటి కళలు చెప్తావు, మరలా ఇలాంటి కథలు చెప్తావు. ఆడొచ్చి నీ మనస్సుని పాడు చేస్తాడు. గోధుమల మధ్య ఏం చేస్తాడంటే గురుగులు విత్తుతాడంట. ఈ గురుగులు విత్తినప్పుడు నీ మనసంతా, నీ హృదయం అంతా కలుషితమైపోద్ది. నీవు విన్న వాక్యానికి, వీడు విత్తిన విత్తనానికి, ఈ రెండింటికి మధ్య ఆ వ్యత్యాసం నీకు తెలియదు. నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు సరళతలో నుంచి మీరు వైదొలిగిపోతారేమోనో అని నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు ఓ దైవజనుడు. ఎవరైనా? పౌలు. ఏం వేదన కలుగుతుందంట ఆయనకి? ప్రసవ వేదన. ఎందుకయ్యా ఈ ప్రసవ వేదన అంటే, ఈ విత్తిన వాక్యానికి భిన్నంగా అవ్వను మోసపరిచినట్లు సాతాను ఎవరినైనా మోసగించి ఈ గురుగుల్ని వాళ్ళ గుండెల్లో విత్తి క్రీస్తు యొక్క సరళతలో నుంచి వారిని వోయదొలిగించి ఆడిని ఈడ్చుకుని వెళతాడేమోనని నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఈరోజు మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీ హృదయంలో ఈ గురుగులు విత్తబడకుండా, ఈరోజు నేను మీతో, అంటే నేను ఎవరినో విమర్శించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు, వాక్యాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఈరోజున కలుషితమైన బోధలే కానీ, కలుషితమైన వాతావరణమే కానీ, కలుషితమైన మాటలే కానీ, కలుషితమైన వ్యక్తులే కానీ మన కళ్ళకు అధికంగానే కనిపిస్తున్నారు. వాక్యానికి భిన్నంగా, వాక్యానికి వ్యతిరేకంగా, దైవ ప్రత్యక్షతకి, ఆయన చిత్తానికి విరుద్ధంగా వినబడే మాటలే, వినబడే సందేశాలే, వినబడే క్రియలే మనకు కనిపిస్తున్నాయి. అయితే మనం మెలకువ కలిగిన వారమైతే మనము ఆ విరోధి అపవాది యొక్క రాకను గుర్తిస్తాము. ఆ విరోధి అయిన అపవాది మన గుండెల్లో గురుగులు విత్తకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. మనం మెలకువగా ఉండాలి, చురుకుగా ఉండాలి. నిద్రావస్థలోనికి మనము వెళ్ళకూడదు. అలాగ వెళితే జరిగే అనర్థం మొదటిది ఏంటంటే, అపవాది అయిన వాడు మన పొలంలో, మన హృదయంలో గురుగులు విత్తుతాడు. కనుక మనం జాగ్రత్త పడాలి. ఇంకొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. రెండవది అదేంటంటే, మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. వినండి, దేనిలోనికి ప్రవేశించకుండునట్లు? అందరు చెప్పండి ఈ మాట. శోధనలలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండండి. అంటే ఇప్పుడు నిద్రావస్థలోనికి వస్తే, నిద్రావస్థలోనికి మనం ఉంటే, నిద్రావస్థలో మనం ఉంటే మనం దేంట్లోకి ప్రవేశిస్తాం? నిద్ర అనేది శోధనకి స్వాగతం. మరలా చెప్తున్నాను ఈ మాట.
నిద్ర అనేది శోధనకి స్వాగతం. శోధన ఎందుకు వస్తుంది? శోధనలోకి ఎందుకు ప్రవేశించవలసి వస్తుంది? ఆత్మీయమైన నిద్ర. ఈ నిద్ర ఆ శోధనని గుర్తించలేక, స్తోత్రం చెప్పండి గట్టిగా, మెలకువగా ఉంటే వెంటనే ఇట్లాగే మనం ఇట్టే గుర్తుపట్టేయచ్చు. అరే బాబాయ్ ఏంటిది, ఏది మబ్బు పడుతుందంటే, చీకటి కమ్ముతుందంటే, వాతావరణం మారిందంటే, వర్షం పడేటట్లు ఉంది, జాగ్రత్త పడాలి అని మనం వెంటనే అలర్ట్ అయిపోతాం. ఎప్పుడు? మెలకువగా ఉంటే. కొంతమందికి నేను డైరెక్ట్గా మాట్లాడలేను, కొంచెం నా పరిధిలో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను అంతకు మించి తెగించి మాట్లాడకూడదు. కొంతమందికి మబ్బు పట్టింది కూడా తెలియట్లే. ఏం పట్టింది చెప్పండి? నాకేంటి మాకేంటి అనుకుంటున్నారు ఆంటీ. మీకు అర్థమవుతుందా? మబ్బు పట్టిన సంగతి తెలియట్లే, చీకటి అలుముకుంటున్న సంగతి తెలియట్లే, బ్రతుకులో ఉండవలసిన రమ్యమైనవన్నీ జారిపోతున్నవి, తొలగిపోతున్నవి, వీడిపోతున్నవి, ఎగిరిపోతున్నవి వాళ్ళకి తెలియట్లే. కారణం నిద్ర. సాయంకాలం మనం డోర్ ఓపెన్ చేసి డోర్ తీసుకుని బయటకు వస్తే, హరి బాబాయ్ వర్షం వచ్చిందా. ఒకరోజు నేను మీటింగ్కి వెళ్ళొచ్చి అలసిపోయి పడుకుని ఎదురువా, బాగా అలసిపోయి పడుకుని ఎదురువా, దబో 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 తలుపులు కొడుతున్నారు వీళ్ళు. ఆ కింద నా రూమ్ దగ్గర, ఆఫీస్ రూమ్ ఉంది కదా, ఎక్కడో విచిత్ర సంగతి చెప్పనా, నాకు కల్లో ఒక ఇంట్లో నేను ఉన్నట్టు, ఆ ఇంట్లో తలుపు కొడుతున్నట్లు కళ్ళ తుళ్ళు పళ్ళేస్తే దబా దబా తలుపు కొడుతున్నా. ఎవడా అన్నాను నేను. అంటే అన్నా నీళ్ళు వచ్చేసాయి అన్నా అంటున్నారు. నీళ్ళు వచ్చేసాయా? దెబ్బకి మంపు వదిలింది. తొళ్ళు పళ్ళేసి మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టా, మోకొట్లోతు నీళ్లు ఉన్నాయి. నిద్రావస్థ. మోకట్లోతు నీళ్లు ఉన్నాయి. అయిపోయి కంగారు పడ్డాడు అంటే రూమ్ నిండా నీళ్ళే. ఇక నేను నీళ్ళలో దిగి నీళ్ళలో వెళ్ళి డోర్ తీస్తే, డోర్ వస్తేగా గట్టిగా పట్టుకుని డోర్ లాగితే వచ్చింది ప్రవాహం ఉన్నట్టే నీళ్లు, గదిలో బయట మొత్తం నీళ్ళు. నాకు తెలియదు, అలసిపోయి నిద్రపోతున్నా. నేను చెప్పేది అలసిపోయి శరీరానుసారంగా నిద్రపోయే నిద్ర కాదు, స్పిరిచువల్గా నేను మాట్లాడుతున్నాను. నా ఇంట్లో నా గదిలో చూస్తే ఆ కింద నా బుక్స్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అన్నీ తడిసిపోయాయి. నెత్తే నోరు కొట్టుకున్నా. నిద్రావస్థ. మరి ఆత్మీయంగా అలాగ మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం కోల్పోయినవన్నీ, మనం కోల్పోతున్నవన్నీ, కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అనుభవాలన్నీ, ఇకనైనా మేలుకోకపోతే, ఇకనైనా జాగరూకులు కాకపోతే, ఇకనైనా వివేకం కలవారము కాకపోతే ఇంకెంతకాలం పోగొట్టుకుంటాం? ఇంకెన్ని పోగొట్టుకుంటాం? శోధన సమీపిస్తుంది, శోధన మన ఎదుట నిలుస్తుంది, శోధన యొక్క ద్వారాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి, మనం సమీపిస్తున్నాం. ఆ శోధనకి ప్రభు అంటాడు, మేలుకో. ఇకనైనా మేలుకోకపోతే ఆ శోధనలలోనికి నువ్వు ప్రవేశిస్తే ఆ శోధన కాలం ముందు నీవు కన్నీళ్లు కార్చవలసి వస్తుంది. నువ్వు చాలా పోగొట్టుకున్న దుస్థితికి దిగజారిపోతావు. ఇది ఒక హెచ్చరికగా దేవుడిస్తున్న మాట. ఇది మన పెద్దలు కూడా సామెత చెప్తారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం చేస్తారా? చేతులు కాలక మునిపే చెప్పరేంటి? జాగ్రత్త పడాలి. చేతులు కాలక మునిపే మేలుకోవాలి, మెలకువ కలిగి ఉండాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని చల్లారాలంటే అసలు
అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఆ మెలకువ, అరే దేవుడు నాకు ఇచ్చిన ఈ మెలకువ నేను పోగొట్టుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థానాన్ని నేను పోగొట్టుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన సమాధానాన్ని పోగొట్టుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు నాకు ఇచ్చిన సమాధానం, అభిషేకం, వరములను నేను పోగొట్టుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య పోగొట్టుకోకూడదు, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. మనం నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు మనం కోల్పోతున్నవి ఎన్నో ఏమో అనేది మనం గ్రహిస్తే, ఇదిగో ఈ వాక్యానికి మనం వెంటనే శిరస్సు వంచగలుగుతాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున పరిశోధనలు, ఇప్పుడు ప్రభువు అవసరమును బట్టి, జాగ్రత్తగా వినాలి, అవసరమును బట్టి ప్రమోట్ చేయడానికి, దేవుడు మనల్ని దీవించడానికి మనల్ని నడిపించే ఇరుకైన మార్గాలు వేరండి. కానీ ఒక శోధన కాలం ఒకటి ఉంది, శోధన కలిగించే అనుభవాలు కొన్ని ఉన్నాయి. ఆ శోధనలలోనికి మనకై మనం ప్రవేశించకూడదు. నేను క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. శోధనలలోనికి మనం ప్రవేశించడం వేరు, మనలోనికి ప్రవేశించడం వేరు. ఈ రెండింటికి తేడా చెప్తే నేను ఇంకొన్ని విషయాలు మీతో చెప్తాను. అందరు నన్ను చూడండి, తలల పైకి ఎత్తండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నా దగ్గరికి శోధన రావడం వేరు. ఎందుకు వస్తుంది ఈ శోధన అంటే? దేవుడు అంగీకరిస్తే వస్తుంది. మీరు జాగ్రత్తగా విన్నాను. దేవుడు అంగీకరించి, ఓకే రైట్, మూవ్ ఆన్, వెళ్ళు శోధించిపో అని దేవుడు అంగీకరిస్తాడు. ఆ శోధన నన్ను అనుముకుంటుంది, ఆ శోధన నా మీదకి రావచ్చు. దేవుడు ఎందుకు అంగీకరించాడు ఈ శోధనని అని అంటే, నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను ప్రమోట్ చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి, శ్రమల తర్వాత కలిగే ఆశీర్వాదాన్ని ప్రసాదించడానికి, శోధనలలో నన్ను శుద్ధ సువర్ణం చేయడానికి అంగీకరించాడు. ఇది ఒక భాగం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇది ఒక భాగం. నీ తప్పేమీ లేదు, నీ కారణమేమీ లేదు, నీకు సంబంధం లేదు. ఒక శోధనని దేవుడు అంగీకరించాడు, అది నా యొద్దకు వచ్చి నన్ను అనుముకుంది. దానివల్ల రిజల్ట్ ఉంటుంది, దానివల్ల ప్రతిఫలం ఉంటుంది, దానివల్ల మనకు బహుమానం ఉంటుంది. ఎందుకంటే మన తప్పేమీ కాదు, అది దేవుడు అంగీకరించిన శోధన. ఇప్పుడు యోబును గురించి మనం చదువుతాం కదా, యోబు ప్రశంస యోబును గురించిన సందర్భం ఏమైనా ఉందండి అక్కడ? వాడేదో అక్కడికి వెళ్ళడం, ఆడనేదో ఆయన పిలవడం, ఆయన పలకరించడం, మధ్యలో పాపం యోబు ఏం చేశాడండి? అసలు యోబుకు సంబంధం లేదు. నిష్కారణము చేత శోధన అతనికి కలిగింది, శోధన అతనిలోనికి ప్రవేశించింది. అయితే దాని వలన అతనికి ప్రయోజనం, ఆశీర్వాదం, దీవెన, బహుమానం కలిగిందా లేదా? జాగ్రత్తగా వినండి, ఇది ఒక భాగం. అయితే ఆ శోధన నా దగ్గరకు రాక మునిపే, ఆ శోధనని దేవుడు అంగీకరించక మునిపే, సంబంధం లేకుండా నా అవిధేయతను బట్టి, నా నిద్రావస్థను బట్టి, నా యొక్క మందత్వాన్ని బట్టి నాకై నేను శోధనలలోకి ప్రవేశించడం వేరండి. దానికి చాలా తేడా ఉంది. శోధన దేవుని ఆజ్ఞ మేరకు నా మీదకి రావడం ఒక వంతు, అది నాకు ప్రయోజనకరం. సంబంధం లేకుండా నా యొక్క బలహీనతని, నా యొక్క అవిధేయతని, నా యొక్క బుద్ధిహీనతను బట్టి నేను ప్రవేశించడం నాకు సంబంధం లేని మ్యాటర్. అది నాకు సంబంధించింది కానీ నేను ప్రవేశించడం. అర్థమవుతుందా? వాక్యంలో కూడా అదే ఉంది. మీరు శోధనలలోనికి ఎవరు ప్రవేశించేది? మనం. మీరు శోధనలలోనికి ప్రవేశించకుండా ఉండాలి అని అనుకుంటే ఆ నిద్రావస్థలో ఉండకూడదు. మెలకువ కలిగిన వారై ఉంటే
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఈరోజు ఒక్క పరీక్ష చేసుకోవాలి మనం. ఈ శోధనలోనికి నేను ఎందుకు వెళ్ళాను? ఈ శోధన నాకు ఎందుకు వాటిల్లింది? ఇది దేవుడే అంగీకరించిన శోధన అయితే ఇక్కడ నేను స్థిరంగా ఉండాలి. ఒకవేళ నా బుద్ధిహీనతను బట్టి నేను ఈ శోధనలలోకి ప్రవేశించి ఉంటే ఇకనైనా మేలుకోవాలి. వింటున్నారండి? ఆ నిద్రావస్థ మెల్లగా మనల్ని శోధనలలోనికి తీసుకెళ్తే, ఇప్పుడు శోధనలలో మనం నిలిచి దేవుని సహాయాన్ని కోరితే దేవుడు అంటాడు, దేవుడు నీవు శోధనలో నిలిచి ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు అది నీవు తలంచుకుంటే ఆ శోధనలో నీవు పశ్చాత్తాప్తుడవు కాగలుగుతావు. ప్రభువా సహాయం చేయి, ప్రభువా నా చేయబట్టుకో కాదు అడగాల్సింది, నాయన నా బుద్ధిహీనతను బట్టి నేను ఈ శోధనలోకి వచ్చానయ్యా, నా నిద్రావస్థను బట్టి ఈ శోధనలోకి వచ్చానయ్యా. అర్థమవుతుందా నేను చెప్పే మాట? నా జ్ఞానం లేని మతి లేని మనసు బట్టి ఈ శోధనలోకి వచ్చాను, ఈ శోధనలో ఇరక్కపోయాను, ఈ శోధనలో చిక్కిపోయాను. నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు నాయనా, నా నిద్రావస్థను తొలగించి నన్ను మేల్కొల్పు కలుగు చేసి నాకు నీ వెలుగును ప్రకాశింపచేయమని నీ గుండెల్లో ఒక రోదన కలగాలి. నాయనా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావయ్యా? ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? నాకెందుకు దూరం అయ్యావయ్యా? ఆయన ఎందుకు దూరం అయ్యాడు? నన్ను ఎందుకు నలుపుతున్నావయ్యా? ఎవరు నలిపాడు నిన్ను? అసలు ఆయన ఏం చేశాడు? నీకై నువ్వు ప్రవేశించావు. చేప కడుపులో యోన నన్ను బయటికి తీసుకురా నాయన అని కాదు, నేను నీకు దూరం అయిపోయానయ్యా, నేను నీ పిలుపుకి వెన్ను చూపానయ్యా, నన్ను క్షమించమయ్యా, నన్ను క్షమించమయ్యా అని పశ్చాత్తాప్తుడై చేసిన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళింది. ఇదిగో ఈ రోజున సంఘంగా కూడి ఉన్న ప్రియమైన సహోదరులారా, మీరు ఏ ఏ శోధనలలో ఈ రోజున ఒకవేళ నిలిచి ఉన్నారో మీరు ఆత్మనేత్రాలతో గుర్తించాలి, ఆత్మనేత్రాలతో మీరు గ్రహించాలి. ఒకవేళ నీ బలహీనతే, నీ నిద్రావస్థే ఈ దారికి ఈ స్థితికి తీసుకొని వచ్చిందని మీరు గుర్తిస్తే ప్రభు పాదాలు పట్టుకొని మీరు నిద్ర మేలుకోవాలి. ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. ఆనాడు చీకటి తొలగుతుంది, వెలుగు కలుగుతుంది, మీ బ్రతుకు మారుతుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళాడు, అదొక శోధన కాలం. అయితే దానియేలుకై దానియేలు తెచ్చుకున్న శ్రమ, లేకపోతే దానియేలు యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ దేశంలో దానియేలుని ఆశీర్వదించి గణపరచడానికి దేవుడు అంగీకరించిన శ్రమ, దేవుడు అంగీకరించిన శ్రమే. కానీ దానియేలుకై దానియేలు వెళ్ళి సింహాల బోన్లో పడ్డ శ్రమ కాదు. ఒక బాటసారి వెళ్తా ఉన్నాడంట, వెళ్తా ఉంటే సింహం బోన్లో ఉందంట. ఈ సింహం బాటసారిని పిలిచిందంట. ఈ బాటసారి వెళ్ళేవాడు వెళ్ళకూడదు. సింహం మీద ఆయనకి పాపం జాలి కలిగిందంట. జాలి కలిగి పాపం ఎట్ట బతికింది, ఎట్లా బతకాల్సింది, ఎంత రోషం కలిగింది, ఎంత రౌద్రం కలిగింది. ఏం చేస్తాం? కొన్ని కాలాలు అలాగా వస్తాయి, కొన్ని పరిస్థితులు అలాగా వస్తాయి. ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఎట్ట బతికిందో, ఎట్లగా ఉండిందో, ఈరోజు నీ పరిస్థితికి వచ్చింది, ఏంటో పిలుస్తుంది చూద్దాం అని సింహం మీద జాలి కలిగి సింహం దగ్గరికి వెళ్తే సింహం అడిద్దంట, బాటసారి ఒక్క సహాయం చేయవా? నేను ఎలాగ బతికిందానో నీకు తెలుసు కదా. అబ్బాబ్బాబ్బా, నేను ఎంత ఉన్నతంగా ఉన్నదో అన్నో, ఎంత ఉన్నతంగా ఉన్నవాడినో, ఈ అడవికి నేను రాజుగా ఉండాల్సిన వాడిని. ఈ రావు కాలంలో ఉదయం లేచి నేను నిద్ర లేచి ఎవరి ముఖం చూశానో, ఎవరి ముఖం చూసి ఉంటావు? నీ ముఖం నువ్వే చూసుకొని ఉంటావు.
ఇట్లాగ అయిపోయింది బాటసారి అంటే ఈయన కూడా ఆ సింహం మీద కనికరపడి, అవును నాకు బాగా తెలుసు కదా, అదే కొంచెం శోధనలో ఉన్నాను, నాకు ఒక్క చిన్న సహాయం చేస్తే నేను బయటకు వచ్చిన తర్వాత నీకు అధికంగా నేను సహాయం చేస్తాను అనిందంట. ఈ పిచ్చి మాలోకం వెళ్ళకూడదు. ఏం చేయమంటావు అంటే, ఏం లేదు, కొంచెం ఆ డోర్ ఓపెన్ చేస్తే నేను బయటకు వస్తాను కదా, నేను బయటకు వచ్చిన తర్వాత నీకు మేలు చేస్తాను. అట్లా అంటే మెంటలోడు బెండకాయ తిక్కలోడు కాకపోతే ఘనంగా బతికింది, ఘనంగా బతికినోడు ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి, ఏం చేద్దాం, సహాయం చేద్దాం అని పాపం ఆయన జాలిపడి ఆ డోర్ ఓపెన్ చేస్తే సింహం బయటకు వచ్చిందంట. దాని పేరేంటి? అది మృగం కదా, అది మృగం కదా. కళ్ళబుల్లి మాటలు చెప్పినంత మాత్రాన మృగం కదా అది, సింహం కదా అది. బయటకు రావడం పట్టింది పీక కేకేస్తున్నాడంట. దేవుడా అన్నట్టు ఆ దారిన మా నక్కబావ వెళ్తున్నాడంట. జిత్తులు మరి నక్క, ఆ నక్క అక్కడ ఆగి అయ్యో ఈడెందుకు దీని చేతిలో పడ్డాడు, సింహం చేతిలో పడ్డాడు రా బాబు అని చూస్తుంటే ఈ బాటసారి గజగజ ఉడికిపోతూ ఆ నక్కబావని పిలిచాడట. నక్కబావ కొంచెం ఇటు రావా అంటే వచ్చాడంట. నక్క వచ్చి అడిగిందంట. నక్క అడిగాడంట, ఏంటి అంటే, చూడు నక్కబావ, నేను మేలు చేద్దామని వచ్చాను, సహాయం చేద్దామని చేశాను, నాకేమో కళ్ళబుల్లి మాటలు చెప్పి డోర్ తీయమని చెప్తే నేను డోర్ తీశాను, నాకు మేలు చేస్తానన్న ఈ సింహం నాకు కీడు చేస్తుంది, నా పీక గోకేస్తుంది. అట్లా అంటే ఈ నక్కనిందంటే, ఏంటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. అదే నక్క బావా, నేను ఆ దారిని వెళ్తుంటే నన్ను పిలిస్తే వచ్చాను, ఆ తర్వాత ఏంటి అని అడిగితే విషయం నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్పేదేనే అంటే నక్క అంటే 2-3 సార్లు చెప్పాడంట. ఈ నక్క ఒకటే అంటుందంట, నాకు అసలు నా మతిపోతుంది, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదా అంటే ఈ సింహం అనిందంట, నువ్వు నోరు మూసుకో నేను చెప్తానుండు అని ఈ సింహం చెప్పిందంట. ఏం లేదు నక్క బావా, నేను బోన్లో పడ్డాను, ఇదిగో ఈడు దారిని వెళ్తున్నాడు. ఈడా ఇందాకేమన్నావు, అవసరాలు తీరితే ఇట్లాగే ఉంటుంది. ఈడు దారిని వెళ్తుంటే నేను ఆపదలో ఉన్నదాన్ని కదా, సహాయం కొరకు ఎదురు చూస్తున్నదాన్ని కదా, అందుకని పిలిచాను. వచ్చాడు. వచ్చిన తర్వాత నేనేమన్నాను, ఆపదలో ఉన్నాను కనుక అడిగాను డోర్ తీయమన్నా. ఆలోచించాలి కదా, చూడండి ఎట్ట మాట్లాడుతున్నా. డోర్ తీయమన్నా ఆలోచించాలి కదా, డోర్ తీశాడు. నేను బయటకు వచ్చిన తర్వాత నేను మృగం కదా, మరి ఎంత ఊరుకుంటానేంటి అన్నంట సింహం. అంత విని నక్కనిందంట, ఏంటో నాకేం అసలు అర్థం కావట్లే, ఏమతి ఎక్కడలే, నువ్వేంటి బోన్లో ఉండడం ఏంటి, ఈడేంటి ఆ దారిని అసలు నాకు అర్థం కావట్లేదా అంటే సింహం కోపం వచ్చి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మరి నాకు అర్థం కాకపోతే అసలు నువ్వు వాడిని ఇడిచిపెట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వెళ్ళి ముందు, అసలు నాకు అర్థం కావట్లే. మరి అది మెలకువ అంటే, నువ్వు వాడిని ఇడిచిపెట్టి నువ్వు అసలు ఎక్కడున్నావు నాకు ఒకసారి చూపించండి, నాకు అసలు ఏం అర్థం కావట్లే, నువ్వేంటి బోన్లో ఉండేది ఈడ నాకు అర్థమే కావట్లేదు, నాకు అర్థం కావాలి, నేను తీర్పు చెప్పాలంటే నువ్వు ముందు వాడిని వదిలిపెట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వెళ్ళంటే ఈ సమయం ఉండి నేను చూపిస్తానుండు అని వాడిని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళగానే నక్కు పోయి టక్కన తలిపేసి డోరేసి తిక్కమొహం వాడ పోరదారిని పోరా ఇంటికి వెళ్ళరా అంతే కదండి. ఇప్పుడు ఆ మెలకు లేకపోతే నీకై నీ వెళ్ళి ఆ సింహం చేతులు దొరికినట్టే కదా. నా పరిధి ఎంతవరకు, నా సాహసం ఎంతవరకు, నా ప్రయత్నం ఎంతవరకు, నేను ఎంతవరకు చేయాలి, నేను ఎలా ఉన్నాను అనే ఆ మెలకువ స్తోత్రం కలుగుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఆ మెలకువ కలిగిన వాడు గనుకయే శోధన రాకమునిపే దానియేలు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన. ఎందుకు ఈ ప్రార్థన అంటే మెలకువ గల ప్రార్థన. ఏ ప్రార్థన? మెలకువ గల ప్రార్థన. శోధనలలో మనకు జయమిచ్చే ప్రార్థన, ఇరుకులలో మనకు జయమిచ్చే ప్రార్థన, కన్నీటి కాలములో మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆ ప్రార్థన. మరి ఈ రోజున
మన విశ్వాస జీవితం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. సరే, ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. చాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది, అతనిలో నుండి అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఇక మనకు చరిత్ర అంతా బాగా తెలుసు. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే అతని బలము తొలగిపోయాను. అతని బలం తొలగిపోతే ఏం జరిగింది? శత్రువు చేతిలోకి వెళ్ళిపోయాడు, దొరికిపోయాడు. ఇంకొక మాట, అతనికి బలముగా ఇవ్వబడిన ఆ నాజీరు, అతనికి బలముగా ఇవ్వబడిన ఆ తల వెంట్రుకలు తొలగిపోయాయి. ఒకప్పుడు సింహాన్ని చీల్చినవాడు, స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు శత్రువుని గడగడలాడించినవాడు, ఒకప్పుడు దైవ కార్యక్రమాలకి పత్రికగా ఉన్నవాడు, ఈ రోజున శత్రువు చేతికి దొరికిపోయినాడు, బలహీనుడైపోయినాడు. ఇప్పుడు అపజయాల మయమైపోయాడు. దీనికి కారణం ఏంటంటే అతనికి పట్టిన నిద్ర. బహుబాధకరమైన విషయం. నిద్రలో ఎంత ముంపు ఉంటుందా అనుకున్నారేమో, బహుభయంకరమైన అనుభవం ఇది నిద్ర. ఆధ్యాత్మికంగా నువ్వు నిద్రపోయావంటే దేవుడు నీకు బలముగా ఇచ్చిన నాజీరు, దేవుడు నీకు బలముగా ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు నీకు బలముగా ఇచ్చిన వరములు, ఇవన్నీ ఏమవుతాయి? దోచుకొనబడతాయి. ఆ బలము ఉన్నంత వరకు సింహాన్ని చీల్చాడు, ఆ బలము ఉన్నంత వరకు సాతానుని ఎదిరించాడు, ఆ బలము ఉన్నంత వరకు దేవుని శక్తికి పత్రికగా ఉన్నాడు. నేను అనకూడదు కానీ కొంతమంది ఈ రోజున పరిహాసాస్పదముగా మారిపోవడానికి, ఒకప్పుడు వినూత్నమైన కార్యాలు చేసిన వాళ్ళు, ఒకప్పుడు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు, ఒకప్పుడు దేవుని కొరకై పత్రికగా సాక్షిగా నిలిచి సవాలు చేసి మాట్లాడిన వాళ్ళు, ఈ రోజున నవ్వుల పాలైపోవడానికి గల కారణం నిద్ర. ఆత్మలో నిద్రపోయినందువలన, ఆత్మలో నిద్రావస్థ కలిగినందువలన ఒకనాడు తనలో ఉన్న శక్తి ఈనాడు చెప్పరేంటి, ఈనాడు ఒకనాడు వాడబడిన, ఒకనాడు విజృంభించిన, ఒకనాడు ఆయన కొరకై ప్రకాశించిన ఆ బ్రతుకే ఈ రోజున నవ్వుల పాలైపోయి, శాంసన్ని తీసుకుని వెళ్ళి ఫిలిష్తీయులు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆహారం పెట్టడానికి తిరగల విసిరే దగ్గర పెడితే, ఇప్పుడు ఇతని కష్టార్జితం ఎవరు తింటున్నారు? దొంగలు తింటున్నారు. కష్టపడి రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి తిరగల దగ్గర కూర్చొని విసిరితే ఇతర కష్టార్జితం ఇతను తినట్లే, ఇతర కష్టార్జితం ఇతర కుటుంబం తినట్లే, ఇతర కష్టార్జితం ఆశీర్వాదకరంగా ఉండట్లే. ఇతడు కష్టపడి చేసిన దాన్ని దొంగలు తింటున్నారండి. మీరు ఆలోచించి అర్థం చేసుకోండి. శాంసన్, నీ కష్టార్జితం ఎటుపోతుంది? నాకు కనబడట్లే. ఎందుకని? ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేసింది.
మరి నీ కష్టార్జితం నువ్వు తింటున్నావా? నేను తినట్లే. నేను విసిరి, నేను కష్టపడి ఎవరికో వాళ్ళ పోషణ కొరకు, ఎవరో వాళ్ళకి దోపుడు సొమ్ములాగా అయిపోతే వాళ్ళు తింటున్నారు. ఈ అపజయానికి, ఈ కష్టకాలానికి, ఈ అపజయాల మయమైన బ్రతుకునకు కారణం నిద్ర. నిద్ర. అసలు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎంత నిద్ర పట్టిందంటే అతనికి దేవుడు ఏం చెప్పాడు? ఇతను నేను ఏర్పరచుకున్నాడు, ఇతడు ద్రాక్షారసమైనను అమ్మా మద్యమైనను ఇతని దగ్గరకు రాకూడదు, మంగళకెత్తి నెత్తి మీద పెట్టకూడదు. ఇన్ని చెప్పినప్పుడు నిద్రావస్థలో పడి అట్లన్నిటిని మర్చిపోయి, నేను చెప్పాను కదా, నిద్రావస్థలో ఉన్నవానికి ఏం తెలియదు, ఇక ఏం తెలీదు. ద్రాక్ష తోటలు తొక్కుకుంటూ వెళ్ళాడంట, ద్రాక్ష తోటల మధ్యలో వెళ్ళాడంట. అసలు ఆ మార్గానికే వెళ్ళొద్దురా బాబు, అలాగ నువ్వు చేయకూడదురా బాబు అని వాక్యం, దేవుని యొక్క సందేశం హెచ్చరించిన సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు ఆ నిద్రావస్థలో బాధాకరమైనది, ఏ ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి వరపుత్రుడిగా పుట్టాడో ఆ ఫిలిస్తీన్ల చేతికే దొరికిపోయాడు. ఎవరిని జయించాలనో వాళ్ళ చేతిలోనే ఓడిపోయాడు. ఎక్కడ విజయ పతాకం ఎగరేయాలనో అక్కడే గుడ్డివాడైపోయి నవ్వులు పాలైపోయాడు. నేను కొంచెం చొరవ తీసుకుని మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దండి. ఈరోజు ఎలాగ ఉండవలసిన వాడివి ఎలా ఉన్నావు? ఎలా ఉండవలసిన దానివి ఎలా ఉన్నావు? ఎలా బ్రతకవలసిన కుటుంబం ఎలా బ్రతుకుతుంది? కాస్త నేను చొరవ తీసుకుని మాట్లాడుతున్నాను. ఈ మాట మీకు కొంచెం బాధ కలగవచ్చు. ఏ స్థితిలో, ఏ స్థానంలో, ఎంత హంగుతో, ఎంత వైభవంతో ఉండవలసిన నీ కుటుంబపు వ్యవస్థ, నీ ఆధ్యాత్మికమైన జీవితం అలా కాకుండా ఎలా ఉండడానికి, ఎలా అంటే ఎలా నీకు తెలుసు, దేవునికి తెలుసు. దీనికి కారణం నీ నిద్ర. నీ నిద్ర. దేవుడు నిన్ను ఎలాగో ఉంచాలని, వైభవంగా పెట్టాలని, ఘనతాస్పదముగా ఉంచాలని, నిన్ను సాక్షార్థమై స్థాపించాలని ఆయన అనుకున్నాడు. అలా కాకుండా ఎలా ఉండడానికి గల కారణం నీ నిద్ర. దేవుని ఆలోచనలు ఎప్పుడూ అల్పంగా ఉండవండి. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టు. హల్లెలూయా. దేవుని ఆలోచనలు ఎప్పుడు అల్పముగా చెప్పండి, చాలనట్లు ఉండవండి. దేవుడు నిన్ను తలగా ఉంచాలనుకుంటాడు, పైవానిగా ఉంచాలనుకుంటాడు, పెట్టేవానిగా ఉంచాలనుకుంటాడు, ఇచ్చేవానిగా నిన్ను చేయాలనుకుంటాడు. కానీ ఆ స్థితిని కోల్పోవడానికి గల కారణం నీ నిద్ర. దేవుడు శక్తిని ఇవ్వకుండా ఉంటాడండి? చెప్పండి, ఇచ్చాడా లేదా? ఇచ్చిన దాన్ని ఏం చేసుకున్నాడు? ఎందుకు పోగొట్టుకున్నాడు? నిద్ర. స్తోత్రం, స్తోత్రం. మంచి చెడుని, చీకటిని వెలుగుని, ఇరుకును విశాలతని, లోకాన్ని పరలోకాన్ని విశ్లేషించగలిగిన వివేకమైన మనస్సు దేవుడు ఇచ్చాడా లేదా? చెప్పరేంటి? ఏమంత సీరియస్గా చెప్తున్నారండి? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అది పోగొట్టుకుంటేనే ఇప్పుడు ఆ వ్యత్యాసం, ఆ తారతమ్యం మనకు తెలియక, ఇది కూడా భక్తే, అంత నిష్టగా ఉండాలనా అన్న చెప్పేవాడు. ఏదో ఒక ఊరికి మీటింగ్కి వెళ్ళి మీటింగ్లో వాక్యం చెప్పి కారు దగ్గరికి వెళ్తా ఉంటే ఒక 25-30 మంది వస్తున్నారంటే వెనక. వాళ్ళలో ఒక ఆయన అంటాడంట, బా యేసన్న గారండే దుమ్ము రేపేసేవండి ఈరోజు. దుమ్ము ఎట్లా వేస్తుంది? పట్టలేలో కూర్చోడానికి దుమ్ము లేపేసావండే. అసలు నువ్వు మాట్లాడుతుంటే బాబా సరే కానీ కిస్మిస్ పండగ కూడా తాగకూడదా అని అడిగాడంట. ఏంటి కిస్మిస్ పండగ కూడా తాగకూడదా అంటే అన్న తుళ్ళు వెనక్కి తిరిగి ఎవర్రా బాబు అంటే ఆ పక్కనే అంటాడంట, మా సంఘ పెద్దలేండి అన్నాడంట. అంటే మా సంఘ పెద్ద గారికి కిస్మిస్ కూడా తాగకూడదా అని డౌట్ వచ్చింది.
అంటే బండి ఇప్పుడు ఆన్లో ఉంటుందేమో. తెలియట్లా, ఆ గ్రహింపు ఉండట్లా, ఆ మెలకు ఉండట్లా. ఎలాగ బ్రతకవలసిన వాడిని ఈరోజు ఎలాగ ఉన్నాను? 10 మందికి సాక్షార్థమై, అనేకులకు ఆశీర్వాదకరమై, అనేకులకు దీవెనకరమై, అనేకులకు ఒక పత్రికగా ఉండవలసిన నేను, నా ప్రియమైన సహోదరులారా, ఇది కొంచెం వేదనతో కూడిన అనుభవం, చాలా నొచ్చుకొనవలసిన అనుభవం ఇది. ఆ నిద్రావస్థను వీడితే, ఆ నిద్ర మత్తు వీడితే, దేవుడు నీతో నాతో మనతో ఈరోజు చెప్తున్న మాట, నేను నీ మీద ప్రకాశించుచున్నాను, ప్రకాశించబోచున్నాను. నీకు వెలుగు కలుగుతుంది, నీ చీకటి తొలగుతుంది, నీకు మరల గ్రహింపు కలిగి నీ నడక మారుతుంది. నీవు చేరవలసిన గమ్యానికి, నువ్వు బ్రతకవలసిన బ్రతుకునకు నీవు మరల త్రిప్పబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంవత్సరంలో, ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, సంవత్సరం ప్రారంభించబడిన రోజున ఓ వైభవంగా, ఆనందంగా, సంతోషంగా కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది అని మనం ఉల్లసిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ సంవత్సరాలు దొరుకుతున్నాయి, కాలం ముందుకొస్తుంది. మనం ప్రభు యొక్క ఆగమనమునకు, ప్రభు యొక్క రాకడకి, ప్రభువును చూచే గడికి మనం సమీపిస్తున్నాం. సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నాం. మనం ప్రభువుని చూడడానికి మనం సమీపిస్తున్నాం. ఈవేళ ప్రభువుని చూడడానికి సమీపించుచున్న ఈ కడవరి దినములలో నీవు నిద్రావస్థలో ఉండి బలాన్ని పోగొట్టుకొని అపజయము ఊట తాగుతున్నావా? అపజయాల మూట మోస్తున్నావా? లేక విజయ పదముతో దేవుడు నిన్ను ఉంచిన స్థానములో ఘనంగా జయముతో ముందుకు సాగుతున్నావా అనేది ఈ కడవరి దినములలో ఒక ప్రశ్నగా మీరు వేసుకోవాలి. మీ అంతరంగం దేవుని ఎదుట పరచి చూపించాలి. మరొక్కసారి నూతన పరుచుకొనబడాలి. ఆమేన్. నేను 3 విషయాలు చెప్పాను. 1, నిద్రావస్థలో ఉన్న వ్యక్తికి కలిగే విపత్తు ఏంటి అని అంటే, అపవాది వస్తాడు, గురుగులు విత్తుతాడు. 2, శోధనలలోనికి ప్రవేశించవలసి వస్తుంది. 3వది అపజయం. నిద్రావస్థలో ఉన్నవానికి అపజయం. ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. ఆఖరిగా ఇంకొక మాట, 23వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక 5 నిమిషాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వాక్యం కూడా చూడండి. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. వాళ్ళు దరిద్రులు అవుతారంట. ఎవరెళ్ళు? అందరు చెప్పండి గట్టిగా. నేను చదివితే మరలా నేను అన్నట్లో ఉంటుంది, కానీ మీరు చదవండి గట్టిగా. ఏ బోతులు? త్రాగుబోతులు. వీళ్ళు పోతులేనా? నేను అనట్లేదండి, వాక్యం అలాగ రాస్తుందండి. త్రాగుబోతులను, తిండిబోతులను ఏమవుతారంట? దరిద్రం. ఏమది దరిద్రం అంటే? దరిద్రం అంటే నా దరిద్రుడు వెళ్ళారండి అంటారు కదా. అంతే, ఉన్నాయన్నీ పోగొట్టుకోవడమే. ఏది చేతికి రాదు, దేనిలో ఆనందం సంతోషం కలగదు, దేనిలో ప్రశాంతంగా విశ్రాంతిగా బ్రతకలేరు. జీవితమే ఒక శపింపబడిన అనుభవం. దరిద్రం ఎవరికి? త్రాగుబోతులను, తిండిబోతులకు దరిద్రం కలుగుతుందంట. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణము. ఇదొక దరిద్రం. నేను అదే అనుకున్నాను. ఈ దారిద్ర్యానికి కారణం ఏంటి? నా రాత, నా గీత, రేత లేదు, గీత లేదు. నా రాత, నా గీత. కొంతమంది వీటి మీద పడతారు. నా రాత రాసి పెట్టాడు దేవుడు,
మొహం కడుక్కోపోయావా? నా కర్ర పెట్టి తెల్లారింది, కర్మ ఏంటి, కుర్మ ఏంటి, గీత ఏంటి, రాత ఏంటి? ఇది కాదు, తమరు నిద్రలో ఉన్నారు. అది ఈ కొదువకి, ఈ దరిద్రతకి, ఈ శాపానికి, ఈ చాలిని బ్రతుకునకు, వీటన్నింటికీ కారణం ఏంటంటే నిద్ర. మెలకువ కలిగిన వాడు ఏం చేస్తాడు? కాలాన్ని గుర్తిస్తాడు. మెలకువ కలిగిన వాడు ఏం చేస్తాడు? సమయాన్ని వ్యర్థపరచడు. మెలకువ కలిగిన వాడు ఏం చేస్తాడు? తన ఎదుట ఉన్న ఆ కర్తవ్యాన్ని గుర్తిస్తాడు. ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం నిద్ర దుప్పటి కప్పినోడు కంట అమ్మా అది ఫోన్ కూడా చేయదా, మిస్డ్ కాల్ కూడా ఇదు, అమాంతంగా వచ్చి పైన పడుతుంది. మరి ఆత్మానుసారంగా, ఆధ్యాత్మికంగా ఈ నిద్రావస్థలో మనం ఉన్నప్పుడు ఆత్మీయంగా కలిగే దరిద్రం, ఆత్మానుసారంగా కలిగే దారిద్ర్యం మీరు ఆలోచించాలి. నేను అదే చెప్పింది. ఇదిగో మీ కష్టాలు తొలగిస్తాడు, మీ ఆశీర్వాదం కలిగిపోతే రైలు కొనేస్తారు, ఫ్లైట్ కొనేస్తారు అంటే మీరు కూడా ఆమెన్ 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 అంటారు. ఆ సందేశానికి, ఆ సందేశం కాదు ఇది. పొలం కొంటారు, పాడి పాటలు వచ్చేస్తాయి, ఎడ్లు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, మీరు ఆమెన్ ఆమెన్ అంటారే, అది కాదు ఇది. ఇది విమర్శనాత్మకమైన, మన హృదయాన్ని వేదనపరిచి, మనల్ని గిచ్చి గుచ్చి నొప్పింప చేసి ఒప్పింప చేసే సందేశం ఇది. ఈరోజు నీ దరిద్రతకి కారణం, నీ చాలని పరిస్థితికి కారణం చింపిరి దుస్తులు, ఏదో పేదరికం, ఏదో దరిద్రం, ఈ శాపం. నేను అనకూడదు, కానీ కొంతమందికి మీరు కొండను పిగిలింప చేసి తీసుకుని వచ్చి ఇచ్చినా కూడా ఆ దరిద్రం తొలగదండి. నేను మన దయాక్షేత్రం ఉంది కదా, అక్కడ మన మందిరం ఉంది కదా, యేసన్న గారు ప్రారంభించిన, సేవ ప్రారంభించిన సంఘం చర్చి ఉంది కదా లేమల్లిలో, ఆ మందిరంలో, ఆ సంఘం నేను ఒక సంవత్సరంన్నర సేవ చేశాను. సంవత్సరంన్నర తర్వాత అన్న మరలా తీసుకొచ్చి గోరంట్లలో పెట్టుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పెట్టడం మరలా 7 సంవత్సరాలు రన్నింగ్ టీంలో ఉండిపోయా. మళ్ళా అంతకుముందు కొంతకాలం రన్నింగ్ టీంలో ఉన్నాను. ఆ తర్వాత ఎట్లాగో ప్రార్థన చేసి నన్ను మార్కాపురం అనే ప్రాంతానికి పంపించాడు. మొట్టమొదటి సేవ నాకు ఇచ్చింది మార్కాపురం, యేసన్న గారు. సరే, అక్కడి నుంచి మరలా మార్కాపురం నుంచి అక్కడ ఎంత సంవత్సరంన్నర ఉన్నాను. అక్కడి నుంచి తీసి మరలా గుంటకల్కి వేసాడు. గుంటకల్కి, ఆ గుంటకల్లో ఎంతమ్మా, ఒక 2 సంవత్సరాలు ఏమున్నాను. అప్పుడు మరి ఈ జ్యోతక్కను అంతోనక్క, వీళ్ళిద్దరు సిస్టర్లు అక్కడ. అంతోనక్కను ఈ జ్యోతక్క ఇద్దరు సిస్టర్లు నన్ను అక్కడికి పంపించాడు, గుంటకల్కి. ఎప్పుడది? 2000 సంవత్సరంలో, 99వ సంవత్సరంలో మార్కాపురంలో ఉన్నాను. అంతకుముందు రన్నింగ్ టీంలో ఉన్నాను. రన్నింగ్ టీంలో నుంచి మార్కాపురం పంపించాడు. ఆ తర్వాత మార్కాపురం నుంచి గుంటకల్కి పంపించాడు. దేవుడు నాకు బెదరకి ఎదురు ఎవరు లేరు ఆ గుంటకల్లో. వీళ్ళే భలే ఉన్నింది లేవారం. ఉదయాన్నే నిద్రలేపు బుట్ట చేతికి ఇచ్చి వంకాయలు చేపో అనేవాళ్ళు. సంతోషంగా చేసావు, ఆనందంగా. మా అంతా నక్కుంది. ఇప్పుడు ఎక్కడుందమ్మా? మచిలీపట్నం. అంత నక్క ఉదయాన్నే నిద్రలేపేది. బెదరా అనేది. అక్క అంటే పాలు పేడదాపో అనేది. వెళ్ళిపోయి పాలు పేడు. సంతోషంగా హ్యాపీగా ఒక కుటుంబంలాగా ఆనందంగా 6 రోజులు మరలా రావు. అట్లాంటి రోజులు, పోయిన రోజులు మరలా రావులేండి. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చేశాం సార్. బెదరలేడు, గెదరలేడు, ఒక్కడనే నీళ్ళు. అక్కడ మాకు నీళ్ళ కరువు. ఆ గుంటకల్లో నీళ్లు రావు, నీళ్లు ఉండవు, ట్యాపుల్లో రావు. మున్సిపాలిటీ వాళ్ళది ఇంకా ట్యాంకర్ ఒకటి వస్తుంది.
ఆ ట్యాంకర్ వచ్చి ఆ 4 రోడ్లు సెంటర్లో ఆపుతుంది. అక్కడికి వెళ్ళి బిందులతో తెచ్చుకోవాలి. నిజం. వీళ్ళప్పుడు బిందులు తీసుకుని వెళ్తుంటే నేను అన్నాను, తప్ప మీరు తేవడం ఏంటట్లాగా, నేను ఒక అక్క చెల్లి తమ్ముడు ఉన్న ఇంట్లోంచి వచ్చినాను కదా, మీరు అణిచి నీళ్ళు అక్కడ మోసుకురావద్దు. ఆ నీళ్ళ ట్యాంకర్ వస్తే మొత్తం చుట్టుముట్టేస్తారు ఆడోళ్ళు. ఇంకా ఆడ మధ్యలోకి మేము వెళ్ళాక ఏం చెప్పేవాడిని అంటే, నేను అక్కడ మీరు నీళ్లు బట్టి ఆ బిందులు మాకు ఇచ్చేయండి, అక్కడి నుంచి మేము మోసుకొని వస్తామని. నేను నాతో బాబు నన్ను ఒక ఆయన ఉండేవాడు, ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్ళి వీళ్ళు అక్కళ్ళు అక్కడ ఆడవాళ్ళ మధ్యలో మేము వెళ్ళలేం కదా, ఆ నీళ్ళు బిందు బట్టి పక్కన పెడితే మేము వెళ్ళి నీళ్ళు మోసుకొని వచ్చి బిందులతో నీళ్ళు మోసుకొచ్చి మా తొట్టి నింపుకునేవాళ్ళం. బాధ్యతగా అప్పుడు చేసాం, ఇప్పుడు చేస్తాం, ప్రభు రాకడ వరకు చేస్తాం. ఏదో మాకు దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పి కాలు మీద కాలు వేసుకొని కాదు, లేకపోతే మాకెంత కొద్దువ కాదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రసంగానికైనా రెడీ, పాకి పనికైనా దేనికైనా సై, నో అనే మాట లేదు ఇక, అంతే. దేనికైనా మేము సంసిద్ధం, దేనికైనా మేము సిద్ధపడి ఈ రంగంలోకి దిగాము. అవును, ఇక్కడ నుంచి ఇంచుమించు ఉంటుంది, అక్కడ బార్ షాప్ ఉందే, ఆ బార్ షాప్ అంత దూరంలో ఆపేస్తారు ట్యాంకరు, అక్కడి నుంచి మోసుకొచ్చుకునేవాళ్ళమే, మోసుకొచ్చుకుని డ్రమ్ములు నింపుకొని తొట్లు నింపుకొని పెట్టుకునేవాళ్ళమే. సరే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, మరలా అక్కడి నుంచి గుంటకల్ నుంచి తీసుకుని వచ్చి అన్న లేమల్లిలో పెట్టాడు 1 సంవత్సరంన్నర. ఇంకా అక్కడ ఉన్నా. ఆ తర్వాత మరలా తీసుకుని వచ్చి దూరంగా ఉండి కుదరట్లేదు లేరా, నువ్వు నాకు దగ్గరలో ఉండాలని చెప్పి మరలా తీసుకొచ్చి గోరంట్లో పెడితే మరలా రెండోసారి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. 7 సంవత్సరాలు స్వాత్రం. మరలా ఇంకా 7 సంవత్సరాలు అన్న దగ్గర ఉండిపోయాను. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసి నరసరావుపేట పంపించాడు. నరసరావుపేట నుంచి భీమవరం వెళ్ళా. భీమవరంలో ఇంచుమించు 3 సంవత్సరాలు ఉన్నా, 3.5 సంవత్సరాలు ఉన్నా. ఆ భీమవరంలోంచి ఎత్తి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా గట్టిగా చెప్పు, హల్లెలూయా. దేవుని చిత్తం, దేవుని సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘంలో నేను 1 సంవత్సరంన్నర ఉన్నాను. చాలా చాలా పాఠాలు నేర్చుకున్నానండి. అక్కడ నేను 1 సంవత్సరంన్నర ఉన్నప్పుడు యేసన్న గారు ఏ ప్రాంతాలకి కాలినడకన వెళ్ళి పరిచయం చేశాడో పని కట్టుకుని తిరిగానండి. అవన్నీ నిజం. నాకు అందుకే ఒక సంతోషం, సంతృప్తి. యేసన్న గారు ఏ ప్రాంతాలకైతే కాలినడకన పెట్రోల్ బాక్స్ లైట్ చేత్తో పట్టుకుని డ్రమ్ ఒకటి సంఖకు తగిలించుకొని ఆ పొలాల మధ్య నడిచి వెళ్ళేవాడంట. అవన్నీ కనుక్కొని ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ రోజుకొక ఊరు పెచ్చ తిరిగేశాడంతే. ఎందుకంటే అంతకుముందు నేను రన్నింగ్ టీంలో ఉండి వస్తూనే మనకి తిరుగుడు అలవాటైపోయా. గుట్టుగా 2 కాళ్ళు దగ్గర నిలవదు, తిరిగే కాలు ఉంటుందా? సాయంకాలం అయితే చాలు రిక్షాకి డ్రమ్ము ఇనుము కట్టుకోవడం, వెళ్ళిపోవడమే. వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరిని అడిగేవాడిని, కూటమికి వస్తారు కదా వాళ్ళని, యేసన్న గారు అప్పట్లో మీ ఊరు వచ్చేవాడు అంటే కదా, ఎట్లా ఉండేది ఎట్లా అంటే వాళ్ళు నాయన అలెగ్జాండర్ చరిత్ర చెప్పేవాళ్ళు. ఇదిగో ఈ పొలాల్లోనే వచ్చేవాడయ్యా యేసన్న గారు. అప్పుడు వచ్చి ఇక్కడ లైట్లు గీట్లు ఏముండేవి కావు, పెట్రోల్ బాక్స్ లైట్ ఈ అరుగు మీదనే ఆయనే పెట్రోల్ బాక్స్ లైట్ వెలిగించి పెట్టుకుని మెడకి డ్రమ్ము తగిలించుకొని, వాళ్ళు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కదా. అప్పట్లో మా అనౌన్స్మెంట్లో వాల్ పోస్ట్ ఏం లేవు. ఆ పొలాలమ్మటి బడి వెళ్ళిపోయేవాడంట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పల్లెటూరుకి వెళ్ళిపోయి ఏమంటారు దాన్ని, రచ్చబండ ఉంటుంది కదా, అరుగు, ఆ అరుగు మీద పెట్రోల్ బాక్స్ లైట్ వెలిగించి ఆ మెడకి డ్రమ్ము తగిలించుకొని ఒక్కడే ఇట్లాగా చిన్న చిన్న అడుగులు వేస్తా పాటలు పాడుతుంటే ఆ పాటలకు వచ్చేవాళ్ళంట జనం. వాళ్ళు చెప్పిన మాట ఇది. అమ్మో, ఆయన వాళ్ళ భాష మాట్లాడతాను. వాళ్ళు చెప్పిన మాట, ఆయన కంఠం మంచి గళమయ్య అయింది. అమ్మో, కంఠం ఎత్తి పాట పాడితే మా వాళ్ళంతా వచ్చి అరుగు మీద కూర్చుంటే వాళ్ళని చూసుకొని ఇక చాలే చాలామంది వచ్చారు అనుకుంటే పాటలు ఆపి
ఒక అర్ధగంట 30 గంట వాక్యం చెప్పేవాడంట. చెప్తే వాళ్ళల్లో ఎవరన్నా ఒకరు పిలిచి అంత అన్నం పెడితే తినేవాడంట. లేకపోతే మరలా పెట్రోల్ బాక్స్ సంకలు తగిలించుకొని ఆ డ్రమ్ము తగిలించుకొని మరలా ఉసూరుమంట వెళ్ళిపోయేవాడంటండి. భలే అనుభవాలండి అవన్నీ. నా కళ్ళతో నేను చూసి విన్నాను. అందుకే నాకు అవన్నీ నా మనసులోంచి పోవు. ఊరు తిరిగా, పల్లెటూర్లన్నీ తిరిగా. పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, పెద్దోళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇట్లాగయ్యా మా ఒక్కోసారి వచ్చేవాడయ్యా, మా ఇంట్లో కూడా అప్పుడు ఏమి ఉండేది కాదయ్యా, మేమేమో అన్నం కలుపుకొని తినేసి అప్పుడు ఆయన ప్రార్థన పెట్టాడంటే వెళ్దాం పద అని వచ్చేవాళ్ళు. మేమేమి తిని మొత్తం కడిగేసుకుని వచ్చేవాళ్ళమే. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన అయ్యా అన్నం తిన్నావా అంటే లేదండి అనేవాడు. మా దగ్గర ఏం లేదు కదయ్యా. అప్పుడు ఏదన్నా మిగులుంటే అంత అన్నం పచ్చడి చేసి కల్పిస్తే తినేవాడయ్యా పాపము. భలే అనుభవాలండి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ చేయి విడిచేవాడు కాదు, ఎన్నటికి మర్చిపోయే దేవుడు కాదండి. నాకు అదే ఆ సమృద్ధి అంతా చూసినప్పుడు, ఇప్పుడున్న సమృద్ధే కానివ్వండి, ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూసినప్పుడు ఆటలతో పోల్చుకొని చూస్తే దేవుడు మనల్ని ఎంతగా ఉంచాలనుకున్నాడు, ఎంత ఘనంగా ఉంచాలనుకున్నాడు. స్తోత్రం. ఆయన పట్ల మాత్రమే కాదు, యేసన్న గారి పట్ల మాత్రమే కాదు, మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి ఎడల మాత్రమే కాదు, మనందరి ఎడల కూడా ఆయన సంకల్పం ఎలాంటిది అనంటే మనం ఘనంగా ఉండాలి, పెట్టేవారముగా ఉండాలి, ఇచ్చేవాళ్ళముగా ఉండాలి, పైవానిగా ఉండాలి. కానీ దరిద్రత లేకపోతే ఆ పేదరికం, ఆ చాలని పరిస్థితులు, ఆ దరిద్రానికి కారణం. మీరు ఇంకా పల్లెటూరులోకి వెళ్ళి చూడండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత పల్లెటూరులో, సిటీల్లో అంటే కాదులే, డబుల్ కాట్ మంచాలు కదా, అవి ఎత్తి పక్కన పెట్టడానికి కుదరదు. పల్లెటూరులో చూడండి, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారు? మీకు బాగా తెలుసు. పల్లెటూరులో నిద్ర లేచిన తర్వాత అన్ని నులక మంచాలు, నవారు మంచాలే కదా. నిద్ర లేచిన తర్వాత దుప్పట మళ్ళించి దుండు సంకలో పెట్టుకొని ముందు మంచం మీద గోడ కానిచ్చి మొత్తం బిచానా ఎత్తేస్తారు. మన టౌన్లో, సిటీల్లో, అపార్ట్మెంట్లో, డిపార్ట్మెంట్లో ఉన్నట్టు ఎప్పుడు వచ్చినా రెడీగా మంచం అలా ఉండదు. ఎందుకంటే పెద్దలు అనేవాళ్ళు రే దరిద్రం పడుతుందిరా ఇంటికి అట్లా అని. నిజమే. ఎవడన్నా కనుక 7 గంటలకు పైన 6 గంటలకు పైన ఎవడన్నా ఇంట్లో పడుకొని ఉంటే ఏమంటారు తెలుసా? ఏంటి దరిద్రుడు? ఏం పేరు పెడతారు వాళ్ళకి? ఏంటి దరిద్రుడు ఇంకా పడుకోన్నాడు అంటే ఈ ఇంటికి శని పట్టేది. అందుకే నేను చెప్పేది ఇది శరీరానుసారంగా, దీన్ని స్పిరిచువల్గా మీరు అర్థం చేసుకోండి. దీన్ని ఆత్మానుసారంగా మీరు మలుచుకొని చూడండి. ఈ పేదరికం, ఈ చిప్పిరి చుట్టూ, ఈ చిరిగిన బట్ట, ఈ శాపం, ఈ దరిద్రత దేని వలన కలిగింది అనంటే నీ నిద్ర. మెలుకోగలిగిన వ్యక్తిగా, మెలుకోగలిగిన విశ్వాసిగా నీవు ఉంటే నీ బ్రతుకు ఎప్పుడు ఒక నూతనత్వం లాగే ఉంటుంది. స్తోత్రం కలుగుగాక. ఏనాటికి ఆనాడు ఒక క్రొత్తదైన అనుభూతి, ఒక క్రొత్తదైన ఆశీర్వాదం, ఒక క్రొత్తదైన దీవెన. వేకునే లేస్తావు, వేకునే లేచి ప్రభుని స్తుతిస్తావు. ఆ నిద్రమత్తు ఉండదు. వేకునే లేచి స్తుతిస్తావు. నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించుకోగలుగుతావు, ఆయన సహాయ సహకారాలు పొందుకోగలుగుతావు. ఆయన దీవెనను అందుకొని నీ బ్రతుకులో కొదువలేని సంపద కలిగిన విశ్వాసగా నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతావు. అందుకే వాక్యం అంటుంది, క్రీస్తు నీ మీద ప్రకాశించి నీవు వెలుగుమయమైన బ్రతుకు బ్రతకాలంటే ఏం చేయాలి? నీవు నిద్ర మేల్కోవాలి. ఒకవేళ ఏ నిద్రలో నువ్వు పడి, ఏ నిద్ర చేత కబళింపబడి, ఒకవేళ అపవాది నీ గుండెల్లో గురుగులు విత్తుతుంటే గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నావో గుర్తించాలి. రెండవది, ఏ శోధనలోకి, ఈ నిద్ర వలన ఏ శోధనలోకి నువ్వు జారుకుంటున్నావో గుర్తించాలి. ఈ నిద్ర వలన
ఎంత అపజయాన్ని మూటగట్టుకుంటున్నావో, ఎంత అపజయాన్ని భరిస్తున్నావో, నవ్వులు పాలవుతున్నావో అనేది గుర్తించాలి. ఆఖరిగా నేను చెప్పేది, ఈ నిద్ర వలన దారిద్ర్యం ఏమీ లేని పరిస్థితి. ఎంత సంపాదించినా ఆ అక్కర్లు తీర్చబడని దారిద్ర్యం. నీ కర్మ, లేకపోతే నాకు అది ఇది కాదు. నీవు నిద్రలో ఉన్న సంగతి గుర్తిస్తే, ఆ నిద్రలోంచి నువ్వు మేలుకుంటే, నీ ఇంట నిలిచిన, నీ ఇంట తీసుకుని కూర్చుని ఉన్న ఆ దారిద్ర్యం తొలుగుతుంది. నీ బ్రతుకు కూడా దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వల్లే ప్రకాశిస్తుంది. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి. ఈ 4 విషయాల్ని ఒక్కసారి తలంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఇంతవరకు పునరుత్థానపు ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించి, మా స్తుతులపై నీవు ఆసీనుడివై మా మధ్యలోకి దిగి వచ్చి, మా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మీ సన్నిధిలో మమ్మల్ని మేము విమర్శించుకునేటట్లు మీరు మాతో సూటిగా మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతగా మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించినందుకు ఆయనకు స్తోత్రం. మేము యుగాయుగములు మీతో ఉండాలని కోరుకుంటున్నాం. నీవు మా మీద ప్రకాశించాలని ఆశపడుతున్నావు తండ్రి. ఈ నిద్రావస్థలో నుండి మేము విడిపించబడినట్లు మీ సహాయాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆధ్యాత్మికమైనటువంటి నిద్ర వలన ప్రభువా, వాక్యములో మేము నిలవలేకపోతున్నాం. వాక్యం మాలో స్థిరంగా ఉండలేకపోతుంది. మనసులు చెరపబడుతూ ఉన్నాయి. ప్రభువా, కనికరించండి. మీ సన్నిధిలో నైనా వాక్యంలో మేము ఫలించాలి. వాక్యం మా హృదయంలో నాటుకోవాలి, స్థిరపడాలి. మా హృదయం మెత్తనిదై దున్నబడి ప్రతి విత్తబడుతున్నటువంటి విత్తనం 100 ఫలించినట్లు నైనా మీరు సహాయము చేయండి. ఈ ఆత్మీయ నిద్రను మేము తొలగించుకోవడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా మేము శోధనలోకి ప్రవేశించుటకు గల కారణం ఈ ఆత్మీయ నిద్రే. మేము నైనా మేల్కొని మీ సన్నిధిలో ప్రార్థించగలిగే కృప దయచేయండి. మా పితరులు ఏ విధంగా మెలకువతో ప్రార్థించి శోధనను తప్పించుకున్నారో అలాంటి కృపను, దైవ జ్ఞానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు అపజయాలు పాలైపోవడానికి గల కారణం, మీరు మాకు ఇచ్చినటువంటి వరములు, ఫలములు కోల్పోవడానికి గల కారణం ఈ ఆత్మీయ నిద్ర. సంసోను వలె ప్రభువా, నిద్రించిన ప్రతి ఒక్కరిని మీరు మేల్కొల్పండి. మీ ప్రణాళిక, మీ ఉద్దేశం, మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రభువా తండ్రి తలంపులన్నీ ఒక్కొక్కరి పట్ల నెరవేర్చబడినట్లు మీరు మాకు ఇచ్చిన వరములు, మాకు ఇచ్చినటువంటి నాయన సమర్పణ, ప్రతిష్టతను మేము కాపాడుకుంటూ విజయవంతమైన జీవితం చేయటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం దరిద్రతను అనుభవించడానికి గల కారణం కూడా నిద్రే అని మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, ఆధ్యాత్మికంగా ఎవరు దరిద్రులు కాకూడదు తండ్రి. భౌతికంగా కూడా ఈ లోకంలో ఎవరు దరిద్రులుగా ఉండకూడదయ్యా. మీరు మా పట్ల ఉద్దేశించిన ఉద్దేశం మేము తలగా ఉండాలని, మేము ఘనముగా ఉండాలని, మేము హెచ్చైన స్థానంలో ఉండాలని, గనుక ఈ ఆత్మీయ నిద్రను విడిచిపెట్టినట్లు మీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకొని మీ సహాయాన్ని వేడుకుంటూ ఉండగా నైనా ప్రతి ఒక్కరూ మెళకువ కలిగి మీ సన్నిధిలో నడిపించబడినట్లు సహాయం చేయండి. నైనా ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఇంతవరకు నీ కుమారుని మీరు అభిషేకించి వాడుకున్నందుకై స్తోత్రం. ఇంకా ఈ ఉన్నతమైన కృపను, అభిషేకాన్ని ఇవ్వండి. ఈ వేసవంతయు నీ కుమారుని మీరు బలపరిచి వాడుకోనండి. చేరి వచ్చిన బిడ్డల్ని దీవించి మీ సన్నిధిలో మేలు చేత తృప్తిపరిచి ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించి కృపాక్షేమములతో నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, సకల కోటి పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా నిద్రావస్థలో నుంచి మేల్కొని క్రీస్తు ప్రకాశం అనుభవించాలని
క్రీస్తు ప్రకాశం నా మీద ఉదయించాలని కోరిక కలిగిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.